తను మా అమ్మ అయితే ఆల్మోస్ట్ 47 ఇయర్స్కి చనిపోయింది. చాలామంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తోటి డెలివరీ తర్వాత అండ్ వాళ్ళు అనుకున్న లైఫ్ బతకలేక, అంటే అది జాబ్ అయి ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు ఇంట్లో వాళ్ళని చూసుకుంటే సరిపోదా, నీకు తిండి దండగానే వాళ్ళు కూడా ఉంటారు భర్తలు ఎంత మంచిగా చూసుకున్నా. సో ప్రతిదీ మీరు జడ్జి చేయకూడదు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. మా మదర్ని చూసినప్పుడు నేను ఇలా ఉండకూడదని కొన్ని కొన్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నా. దాంట్లో ఒకటే నా కెరియర్. ఇది నేను ఇందాక ఒక పేరెంటింగ్కి ఒకటి పెట్టిన, అది నేను ఎందుకు పెట్టాను తెలుసా శశితోటి, మీరు ఎన్ని చేస్తున్నా, ఇది కేవలం డెలివరీ తర్వాత మదర్కి చెప్తున్నాను, మీరు ఎన్ని చెయ్యండి, ఏది చెయ్యండి, మీకు వంక పెడతానే ఉంటారు. మీ బిడ్డ సన్నగా ఉందనో, లావుగా ఉందనో, లేకుంటే చెప్పిన మాట వింటలేదనో, ఇంకోటి స్కూల్దనో, అదనో ఇదనో, నువ్వు టైం ఇవ్వట్లేదనో, లేకుంటే ఓవర్ పొసెసివ్గా సంకలో ఎక్కించుకున్నానో, ఏదో ఒకటి అంటుంటుంది. నీ బిడ్డకి ఏది మంచి, నీ ఫ్యామిలీకి ఏది మంచి అని నీకు తెలుసు. సో నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు దాన్నే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వు. నేను కొన్ని ఇయర్స్ మొత్తం ఫ్యామిలీకే ఇచ్చేసా. హౌస్ వైఫ్, నార్మల్ బాత్రూమ్ క్లీన్ చేసుకుంటూ నార్మల్ హౌస్ వైఫ్లానే ఉన్నాను నేను. ఎన్ని అంటున్నా సొసైటీ ఒక పక్క ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క మాట వస్తుంది, అన్నిటి నుంచి మాట వస్తుంది. ఆ తర్వాత నేను ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అసలు డాక్టర్స్ ఆన్లైన్లో ఉంటారు అనమాట ఆ టైంకి. డాక్టర్ మీరు సోషల్ మీడియా అవసరమా, సరే తీసుకున్నా, చెప్పిన, అది పెద్దగా వీడియోస్ పోలే ఆయుర్వేదది కానీ ఇది కూడా. ఆ తర్వాత కామెడీ త్రూ వచ్చిన, ఆ తర్వాత అప్పటికే అన్నారు మీకు అవసరమా. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో నేను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసి, నా హెల్త్ని బ్యాలెన్స్ చేసి, సోషల్ సర్వీస్ని బ్యాలెన్స్ చేసి వీడియోస్ అన్నీ కూడా చేస్తుంటే, అప్పుడు నేను వీడియోస్ పెట్టట్లే సర్వీస్ ఓరియంటెడ్. మీరు ఈ హాస్పిటల్కి పోరా ఇంకా అంటే ఏదో ఒకటి సొసైటీ ఏం చేస్తుందంటే అది చూడదు, అది ప్రాబ్లం ఫేస్ చేయదు, ప్రాబ్లం ఉన్నప్పుడు రాదు, స్టిల్ నిన్ను ఏదో ఒకటి అంటా ఉంటుంది. దానికి అంతే, అది నోరు అంటనే ఉంటుంది. సో నువ్వు దాని మాటలను పట్టుకున్నావు అంటే నువ్వు ఏది చేయలేవు. నీ స్ట్రగుల్కి, నీ సమస్యకి సొల్యూషన్ ఏందని నీకే తెలుసు. ఈవెన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లోనే, లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్లోనే నీ సొల్యూషన్ నేను వాళ్ళని రెడీ చేస్తా. ఎందుకంటే ఎవరి ప్రాబ్లంకి ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకున్నంత ఇంకెవ్వడు ఆ పెయిన్ అర్థం చేసుకోలేదు. ఆ పెయిన్ వాళ్ళకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే సొల్యూషన్ కూడా తీసుకోగలుగుతారు. ఇప్పుడు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు డెసిషన్స్ అనేది కంఫర్ట్ జోన్ దాటి నేను పెయిన్ తీసుకోవడం రెడీగా ఉన్నాను అనుకున్నప్పుడు ఆ సొల్యూషన్ వాళ్ళు తీసుకొని, ఆ పెయిన్ తీసుకొని బయటికి రాగలుగుతారు. సో ప్రతి మదర్కి చెప్పేది ఒకటే, సైలెంట్గా వర్క్ చేసుకోండి. నోర్లు వేసుకొని అరుచుకొని వాళ్ళ వీళ్ళ సలహాలు సజెషన్స్ ఫాలో అయ్యి భయపడ